హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించటం లేదన్న చందాగా ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మారిందని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కోటిలోని డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణంలో సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్తో కలిసి ధర్నాలో పాల్గొన్న సాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 1195 జీవో ప్రకారం జీతాలు పెంచి సంవత్సరం దాటినప్పటికీ జీవో అమలు చేయకపోవటం దారుణమని మండిపడ్డారు. ఇక సంవత్సరం దాటిన జీవోను ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. జీతాలు పెంచాలని ప్రభుత్వం జీవో జారీ చేసినా అధికారులు మళ్ళీ ప్రభుత్వానికి లేఖ రాస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1195 జీవో ప్రకారం పెంచిన జీతాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.